హ్రీం శ్రీం ఐం ఈం భం క్లీం హంసః. ఓం నమః శివాయ. ఓం రుద్రాయ నమః. ఓం శ్రీచక్రమహామేరవే నమః శివాయ. ఓం శ్రీ పార్వతీ పరమేశ్వరాభ్యాం నమః. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః. ఓం చమక మంత్రేశ్వరాయ నమః. ఓం చమక మంత్ర ఋషిభ్యో నమః. దివ్యాత్మస్వరూపులారు, మహర్షులు మునులు తపశ్శక్తితో దర్శించినటువంటి చమక మంత్రాల వ్యాఖ్యానం గురించి మీరు శ్రవణం చేస్తున్నారు. ఇప్పటిదాకా 8 మంత్రాలను శ్రవణం చేశారు. ఈరోజు 9వ మంత్రమును శ్రవణం చేయబోతూ ఉన్నారు. ఈ మంత్రము ద్వారా మహర్షులు మునులు ఆనాడు అంటే వేదకాలములో వాళ్ళ యొక్క ఆహార విహారములు ఏ విధంగా ఉండేవి, అసలు వాళ్ళు ఏమి ఆహారంగా స్వీకరించేవారు, ఎలాంటి ఆహారం స్వీకరించేవారు అనే విషయాలు తెలుసుకుంటే మహర్షుల యొక్క జీవన విధానం ఏమిటిదో మనకు కొంతవరకైనా బోధపడుతుంది. ఆ రహస్యము ఈ 9వ రహస్యములో మీకు చక్కగా అవగతం అవుతుంది. 9వ మంత్రం. అత సప్తతి చమక మంత్రేషు నవమ మంత్ర వ్యాఖ్యానం. దేవారుషయః ఆత్మా దేవతా శక్వరీ ఛందః దైవతస్వరః. ఈ మంత్రము శక్వరీ ఛందస్సులో ఉన్నది. అంటే 56 అక్షరముల మంత్రం. చమక మంత్రాలలో నెంబర్ 1 ఛందస్సు ఏమిటిది అంటే శక్వరీ ఛందః. ఆ తర్వాత త్రిష్టుప్ ఛందస్సు వస్తుంది, దాని తర్వాత అనుష్టుప్ వస్తుంది. మరి ఏమిటా మంత్రం అనేది మహర్షులు చెప్పడం జరిగింది. నొటేషన్ చూసుకోండి. ఓక్షమే సూనృతాం చ మే పయశ్చ మే రసశ్చ మే ఘృతం చ మే మధు చ మే సగ్ధిశ్చ మే సపీతిశ్చ మే కృషిశ్చ మే వృష్టిశ్చ మే జైత్రం చ మా ఔద్భిద్యం చ మే యజ్ఞేన కల్పంతాం. ఇది 9వ మంత్రము. ఏం చెబుతున్నది వేదమాత అని అంటే ఊర్చమే. ఊర్చమే అని అంటే ధర్మార్జిత అన్నము, దైవానికి అర్పించబడినటువంటి అన్నము మేము సదా ఆచరణలో ఉంచుదుముగాక. శివుని యొక్క అనుగ్రహము చేత మా యొక్క ఆహారము శుద్ధంగా ఉండుగాక.
చూసారా? మనిషి ఆహారం లేకుండా జీవించగలుగుతాడా? ఒక పూట ఉంటాడేమో, మ్యాక్సిమం ఒక రోజు ఉంటాడేమో. ఇంకా 12 గంటల నుంచి క్షోభ స్టార్ట్ అవుతుంది. అంటే ఆహారం అన్నది జీవునికి అనివార్యము. ఇంకా బాగా కష్టపడే వాళ్ళకు ఇంకా అవసరం. ఎందుకు? వాళ్ళకి ఆకలి ఎక్కువ వేస్తుంది. ఎంత కష్టపడతామో అంత ఆకలి వేస్తుంది. ఊర్చమే అని అంటే నువ్వు తీసుకునేటువంటి ఆహారము 2 నియమాలు ఉండాలి. ఏమిటిది? ధర్మార్జిత ఆహారము. అది నువ్వు ఏమన్నా తిను, సమోసా తిను, బజ్జీ తిను, అన్నం తిను, ఏదైనా సరే అది ధర్మార్జితమై ఉండాలి. అంటే నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బుతో నువ్వు అన్నం తినాలి. చూసారా? మరి లోకం ఎట్లా ఉంటుంది? అన్యాయం, అడ్డగోలుతనము. ఏ విధంగా చేస్తే డబ్బులు వస్తాయి, ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తే డబ్బులు వస్తాయి. చూసారా? ప్రపంచంలో ఈ విధంగా ఉంది ధోరణి. ఎందుకు ధర్మార్జితంగా నువ్వు ఆహారం తీసుకోవాలి అని అంటే, ధర్మార్జితమైనటువంటి ఆహారము శుద్ధమైనటువంటి మనస్సును, బుద్ధిని నీకు ప్రసాదిస్తుంది. అది ఎట్లా ప్రసాదిస్తుంది? ఏమిటా తత్వం? ఇది విశ్వాసమా లేకపోతే సైన్సా? సైంటిఫిక్ కూడా మీరు చెప్పొచ్చు. ఏమిటిది అది అంటే, మనము భోజనం చేస్తాం. ఫస్ట్ ఆహారం ఎక్కడ పోతుంది? అది అన్నమయ కోశానికి వెళ్తుంది. అన్నమయ కోశము కంటే సూక్ష్మమైనది ప్రాణమయ కోశం. ఆ ఆహారం నుంచి ప్రాణం తయారవుతుంది. చూసారా? ప్రాణమయ కోశము నుంచి మనసు తయారవుతుంది. అంటే ప్రాణము నుంచి మనసు పుడుతుంది. మనోమయ కోశము నుంచి విజ్ఞానమయ కోశం పుడుతుంది. అంటే ఏమిటిది? నీ యొక్క బుద్ధి. చూసారా? ఆహారం బాగుంటే నీ బుద్ధి బాగుంటుంది, లేకపోతే ఇంకంతే వాడి కథ, అడ్డగోలుతనం. ఎప్పుడైతే విజ్ఞానమయ కోశం ఉన్నదో ఇంకా నువ్వు ఎటువంటి బతుకుతావో అదే ఆనందమయ కోశం. చూసారా? అందుకని నువ్వు తినేటువంటి ఏ ఆహారమైనా సరే అది ధర్మార్జితమై ఉండాలి, నీ యొక్క కష్టార్జితమై ఉండాలి. అంతేగాని ఎవడో ఓ సంచి బియ్యం ఇస్తే నువ్వు కమ్మగా తినడం కాదు. నువ్వు తినేది ఏమిటిది? అతడి కర్మం తింటుండవు. గుర్తుపెట్టుకోండి, ఎవడైనా అడ్డగోలుగా అన్యాయంగా తింటున్నాడు అంటే వాడు తినేది అన్నం కాదు, పాపం తింటున్నాడు. వాడు తినేది పాపం తింటున్నాడు, వాడు పాప భక్షణం చేస్తున్నాడు. కాబట్టి ఎందుకు నువ్వు నీ డ్యూటీని ధర్మంగా చేయాలా? చూసారా? ఇప్పుడు నేను ఒక గంట మ్యాథమెటిక్స్ చెప్తే నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపాయలు ఇచ్చారనుకోండి గంటకు. గంట అంటే ఎన్ని నిమిషాలు? 60 నిమిషాలు. అంటే మరి నువ్వు గంట సేపు కరెక్ట్గా నువ్వు 1 అవర్కి రావాలి, 1 అవర్ చెప్పాలి, వెళ్ళిపోవాలి. నువ్వు ఎక్కువ చెప్పడం వలన తప్పు లేదు, కానీ తక్కువ చెప్పకూడదు. ఏమవుతుంది? నువ్వు 5 నిమిషాలు లేట్కి వచ్చావు, 5 నిమిషాలు ముందే పోయినావు, ఒక 5 నిమిషాలు చిట్చాట్ చేసావు, 15 నిమిషాలు వేస్ట్ చేసావు కదా. నువ్వు చెప్పింది ఎంత? 45 నిమిషాలే. అంటే నువ్వు ఎంత నీ ధర్మార్జితం? 75 రూపాయలు మాత్రమే. చూసారా? ఆ 25 రూపాయలే నీ మనసును అశుద్ధం చేస్తుంది, రోగాన్ని కలిగిస్తుంది. అది
కాబట్టి మనము తీసుకునేటువంటి ఆహారము ఫస్ట్ నియమం ఏంటంటే ధర్మార్జితమై ఉండాలి. ఒకరిని అడ్డగోలుగా మోసం చేసి నువ్వు తినడం కాదు. నువ్వు ఇతరులను బ్లాక్మెయిల్ చేసి అధర్మంగా అడ్డగోలుగా దోచుకోవడం, తినడము ఏమిటిది అని అంటే పాప కార్యము. వాడికంటే పంది నయం. ఎందుకు? దానికైనా నీతి ఉంది. చూశారా బాబు? అందుకని ధర్మార్జితమై ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏమిటిది అంటే దైవానికి అర్పితం చేయాలి. ఏది నువ్వు తిన్నా కూడా దైవానికి అర్పితం చేయాలి. అర్పితం చేయడం అంటే ఏమిటిది? ఏం లేదు, ఉదయము ఉప్మా చేశారు, చట్నీ చేశారు, అది మీకు చేసుకుంది మీకోసమే, దేవుని కోసం కాదు. కానీ నువ్వు ఎప్పుడైతే పరమాత్మకు నివేదన చేస్తావో, నివేదన చేయడం అంటే ఏమిటిది? పెద్ద కష్టమేం కాదు అది. నువ్వు ఒక ప్లేట్లో ఆ ఉప్మా చట్నీ వేసి స్వామికి నివేదన చేసి, స్వామి ఈశ్వరార్పితం అని చెప్పేసి నువ్వు ముందు కొంత సంప్రోక్షణ చేసి, ఆ తర్వాత సత్యంతు వర్తేన పరిశించామి అని నీళ్లు చల్లి దాని మీద నీకు ఇష్టం వచ్చిన మంత్రం, నువ్వు ఏ మంత్రం చేస్తున్నావు ఆ మంత్రంతో సంప్రోక్షణ చేసి నువ్వు నివేదన చేస్తే అది దైవార్పితమైంది. చూశారా? అంటే నీ యొక్క కష్టార్జితములో ఏదైనా దోషమున్నా ఏమవుతుంది అంటే ఇది కొంతవరకు కాపాడుతుంది. ఎందుకు? ఇప్పుడు ప్రసాదం అయింది, ఇది ప్రసాదము అయింది. మరి అట్లని మేము అడ్డగోలుగా సంపాదిస్తాము, నివేదన చేస్తాములేండి అనుకుంటారేమో. దాన్ని భగవంతుడు స్వీకరించాడు. నువ్వు 100% పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే స్వీకరిస్తాడు ఆయన. ఒక 5% 10% దోషం ఉందనుకో, కొంతవరకు నువ్వు బెటర్. అంతేగాని అడ్డగోలుగా సంపాదించిన ఆహారాన్ని నేను పెడతాను అని అంటే ఆయన స్వీకరించాడు. ఇంకా స్వీకరించినప్పుడు ప్రసాదం ఎట్లా అవుతుంది? అవ్వదు అది. చూశారా బాబు? అందుకనే మీరు గమనిస్తే బాబా జీవితాన్ని, మరి చాలామంది సన్యాసులు 5 గృహాలకు మాత్రమే వెళ్ళి భిక్ష తెచ్చుకుంటారు. మరి ఆ విధంగా ఈనాడు ఎవరైనా చేస్తున్నారా? ఎవరు చేయరు. చేస్తున్నారు అంటే వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు మీరు, 1 2 3 4 అని. ఎందుకు అని అంటే ఎందుకు వచ్చిన కర్మ మనకు? ముష్టన్నం తినే మనకెందుకు, ఎంగిలికూడు మనకెందుకు అని ఏం చేస్తారు? భిక్షాటనము చెయ్యరు. నిజంగా సన్యాసి అయితే, పర్ఫెక్ట్ సన్యాసి అయితే భిక్షాటనం చేయాలి, వండుకోకూడదు. చూశారా బాబు? అందుకే బాబా ఏం చేసేవాడు? 5 గృహాలకు వెళ్ళి భిక్ష తెచ్చుకునేవాడు. మరి తెచ్చుకొని వెంటనే తినేవాడా అంటే ఫస్ట్ దుని దగ్గర పెట్టేవాడు. ఆ ప్లేట్ని పెట్టి అందులో మొత్తం అంతా కలిపేవాడు. కలిపేసి అగ్నికి ఆహుతి ఇచ్చేవాడు. అక్కడ ఒక కుండ ఉండేది, మట్టి కుండ, అందులో కొంత వేసేవాడు. ఆ తర్వాత ఆయన కొద్దిగా స్వీకరించేవాడు. చూశారా బాబు? కాబట్టి ఎందుకు నువ్వు నీ ధర్మాన్ని, డ్యూటీని సక్రమంగా చేయాలి అని అంటే నువ్వు తీసుకునేటువంటి ఆహారం మీద బేస్ అయి ఉంది. ఎందుకు ధ్యానం కుదరడం లేదు? ఎందుకు ఏకాగ్రత లభించడం లేదు? ఎందుకు మనసు చంచలమైపోతూ ఉంది? ఎందుకు మనసు అటు ఇటు తిరుగుతుంది గాలికి అని అంటే తీసుకునే ఆహారము కలుషితమైనటువంటిది, దోషపూరితమైనటువంటిది. ఇక మూడోది ఏంటో తెలుసునా? ఈ ఆహార విషయంలో వంట చేసే వాళ్ళ యొక్క భావాలు. చూసారా? ఈ 3 చూసుకోవాలి మీరు. వంట చేసే వాళ్ళ భావము, ధర్మార్జిత ఆహారము, దైవార్పిత ఆహారం. దీన్ని ఏమంటారంటే ఊర్చమే అంటారు.
సరే, నువ్వు కష్టపడి సంపాదించావు, ధర్మార్జితమే, దైవానికి కూడా అర్పణ చేస్తున్నావు చక్కగా మంత్రసహితంగా. మరి చేసేవాని యొక్క భావాలు సరిగా లేకపోతే, చూశారా బాబు, వాళ్ళ భావాలు నీకు ఇంపోజ్ అవుతాయి. వాళ్ళ భావాలు కావడం ఏంటండి? ఏమన్నా అంధవిశ్వాసం? అంధవిశ్వాసం కాదు, ఇది సైంటిఫిక్ అనాలసిస్. అందుకనే వంట చేసేవాళ్ళు తలకు స్నానం చేసి, లేదా మామూలుగా స్నానమన్న చేసి, వాళ్ళు ఏదో మంత్రాన్ని జపిస్తూ వంట చేయాల. అట్లా కాకుండా ఈ దుర్మార్గుడు నన్ను సరిగా చూడాడు, ఏ కర్మ చేశానో వీని కట్టుకున్నాను అని చెప్పేసి ఆమె శాపనార్థాలు పెడుతూ నువ్వు తింటే ఏమవుతుంది? నీకు శాపాలే వస్తాయి. ఈ రకంగా ఊర్క్షమే అంటే ఏంటో అర్థం చేసుకున్నారు. ఇక రెండవది ఏమిటిది అని అంటే, సూనృతాంచమే. సూనృతాంశమే అంటే ఏమిటిదయ్యా? నువ్వు ఆహారం తీసుకునేటప్పుడు ఇదిగో పరమాత్మకు సంబంధించిన మాటలు, మంచి మాటలు, శుభంకరమైన మాటలు నువ్వు వినాలి. చూశారా? సూనృతాంశమే అని అంటే ఆహారం తీసుకునేటప్పుడు అసలుకు నియమం ఏంటంటే అసలు మాట్లాడకూడదు. చెప్తున్నా మీకు, వెన్ యూ ఆర్ టేకింగ్ ఫుడ్ యూ షుడ్ నాట్ టాక్, బికాస్ యూ హ్యావ్ టు ఈట్. నువ్వు ఎలా తినాలి? మంత్రాన్ని చాంట్ చేస్తూ తినాలి. నువ్వు ఏ మంత్రం చేస్తున్నావు అది? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని నువ్వు తినాలి. ఇలా తినే శ్రద్ధ ఎవడికి ఉంటుంది? సరే, నువ్వు మంత్రం చేయకపోయినా పర్వాలేదు, ఇదిగో నమ్మక మంత్రాలు వింటూ తిను. చూశారా? దివ్యత్వం పెరుగుతుంది, పరిశుద్ధత్వం సంప్రాప్తం అవుతుంది. కాబట్టి నువ్వు వేద మంత్రాలైన విను, శ్లోకాలైన విను, మంచి మాటలైన విను, నువ్వు ఏమైనా విను. దైవానికి సంబంధించిన చింతనము, విషయాలను శ్రవణం చేస్తూ నువ్వు తినాలి తప్ప ఇంకన్నీ రకరకాల పాడు విషయాలు, పాడు మాటలు, పాడు విమర్శలు. చూశారా? ఒక రాజకీయ నాయకుడు మరొక రాజకీయ నాయకుడు తిట్టడము, ఏమిటిది ఇవన్నీ? నీ మనసును అశుద్ధము చేస్తాయి. అది అందుకని తినేటప్పుడు చాలామందికి ఒక అలవాటు ఉంటుంది. ఏమిటది? అది టీవీ చూస్తూ తినడం. ఇది పెద్ద అపలక్షణం ఇది. చూశారా బాబు? చాలా పెద్ద అవలక్షణం ఇది. ఒకవేళ మీరు టీవీ చూసినా ఏదైనా భక్తికి సంబంధించిన సన్నివేశాలు చూడండి, ఏదైనా ఒక ప్రవచనం పెట్టుకొని తినండి. అంటే దైవానికి సంబంధించిన మాటలు వింటూ నువ్వు తింటే ఏమవుతుంది అంటే నీ మనస్సు అశుద్ధము కాకుండా ఉంటుంది. చూశారా బాబు? కాబట్టి అన్నం తినడంలో ఉన్నటువంటి ఏమిటిది నియమాలు? ధర్మార్జితమై ఉండాలి, వంట చేసే వాళ్ళ యొక్క భావాలు శుద్ధంగా ఉండాలి, దైవానికి అర్పితమై ఉండాలి. నువ్వు సత్యమైన వార్తలు వింటూ తినాలి. కానీ మనం ఏం చేస్తాం? రాజకీయాలు. చెన్నైలో భూకంపం వచ్చిందే, చూడు, వాడు కొట్టుకొని పోతుంటే ఇటు చూడడం, దగ్గర మండుతుంటే అది చూడడం, ఇవన్నీ దోషాలు. నువ్వు టీవీ చూసుకో, తప్పు లేదు. ఎప్పుడు చూడాలో అప్పుడు చూడు. టీవీ ఎందుకు చూడకూడదు? చూడొచ్చు. వార్తలు ఎందుకు వినకూడదు? వినొచ్చు. బట్ యు షుడ్ నో వెన్ యూ హ్యావ్ టు లిసన్, వెన్ యూ హ్యావ్ టు సీ. ఇది లేదనుకోండి, ఇబ్బందులు వస్తాయి. ఇబ్బందులు అంటే ఏమి ఇబ్బందులు? నీ మనసు అశుద్ధమవుతుంది, అంతింగి ఏమీ లేదు. మనం ఎందుకు జపం చేస్తున్నాం? ఎందుకు ధ్యానం చేస్తున్నాం? మనసు శుద్ధి కావడానికి ఈ తిప్పలన్నీ.
ఆ మనసు శుద్ధంగా ఉంటేనేమో లోపలికి పోతుంది, అశుద్ధంగా ఉందనుకోండి బయటికి వస్తుంది. నాకు ఈ ధ్యానం వద్దు, పాడొద్దు బాబోయ్ అని ఏం చేస్తాడు? లేచిపోతాడు పైకి. ఈ రకంగా మీరు ఏం తెలుసుకున్నారు? సూనృతాంచమే అని తెలుసుకున్నారు. మరి మహర్షులు వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకునేవాళ్ళు చూసారా? ఎటువంటి ఆహారమును తీసుకునేవాళ్ళు తెలుసుకోవడం ఒకటి, అసలు ఎట్లా తీసుకునేవాళ్ళు రెండే రెండు పదాల్లో చెప్పారు. ఊర్కుచమే సూనృతాంచమే. ఇక మూడవది ఏంటంటే పయహ. చూడండి, ఇప్పుడు వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకునేవాళ్ళు అనేది ఇక్కడ మీకు తెలుస్తుంది. చూడండి, మూడవ ఆహారం ఏమిటి అంటే పయహ అంటే పాలు అని ఒక అర్థం ఉంది, నీరు అనే అర్థం కూడా ఉంది. ఎందుకంటే మహర్షులు ఆనాడు వాళ్ళకు పాలు కూడా ఎక్కడ దొరికేవి? మనమంటే సొసైటీలో ఉన్నాం, మార్కెట్లో ఉన్నాం, అన్నీ దొరుకుతాయి. మరి వాళ్ళకు పాలు కూడా దొరికేవి కాదు. మరి ఏమిటి ఆహారం అని అంటే జలమే ఆహారం. మీకు అందరూ తెలుసు, తోతాపురి రామకృష్ణ పరమహంస వారికి ఆత్మ సాక్షాత్కారం కలిగించిన మహాగురు స్వామి రామ యొక్క గురువు బెంగాలీ బాబా, తోతాపురి, ఇద్దరు ఫ్రెండ్స్. చూసారా బాబు, బ్యూటిఫుల్. వీళ్ళిద్దరు కూడా హిమాలయాస్లోనూ తర్వాత టిబెట్లో 7 సంవత్సరాలు ముక్తి బాబా అన్నటువంటి గురువు దగ్గర శిష్యరికం చేశారు. ఊరికనే సిద్ధులు రావు, ఇంట్లో కూర్చుంటే రావు సిద్ధులు. కష్టపడాలి, తపస్సు చెయ్యాలి. ఎన్నో సంవత్సరాలు వాళ్ళు కష్టపడితే వాళ్ళకు సిద్ధులు వచ్చినాయి. మరి వాళ్ళు ఏం ఆహారం తీసుకునేవారు? తోతాపురి ఆయన ఒకరోజు బెంగాలీ బాబా, రే రామా, నువ్వు ఈరోజు గయ్యకు వెళ్ళు, ఆ గయ్యలోన ఒక నది ఉంటుంది, ఆ నది దగ్గర ఒక గ్రామం పేరు చెప్పి అక్కడ ఒక మహనీయుడు ఉన్నాడు తోతాపురి అని, నువ్వు వెళ్ళి కలువు అంటాడు. వెళ్ళి రామ కలుస్తాడు. ఏం మాట్లాడాడు? రామ పొద్దున్నుంచి వస్తే నైట్ దాకా కూడా ఏం మాట్లాడలే. ఆయన ఏమి తినలే, ఈ రామ కూడా ఏం తినలేదు. సరే మిడ్ నైట్ అయింది. మిడ్ నైట్ అయితే సరే నువ్వు కూడా రా అంటూ అప్పుడు మాట్లాడతాడు రామాతో. వెళ్ళి అక్కడ గుంటలాగా ఒక ప్లేస్ ఉంటుంది చూడండి, ఆ గుంట దగ్గర ఉన్న నీళ్ళని తీసుకొని నీళ్లు తాగుతాడు తోతాపురి. చూసారా? పయహ అని అంటే పాలు తాగడం కాదు, నీరు తాగడం ఉంది, పాలు తాగడము ఉంది. పాల కంటే నీళ్లు తాగే వాళ్ళే ఎక్కువ ఉన్నారు వేదములో ఉన్న ఋషులు. జలపానం చేసిన వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే ఎక్కడో కొండల మీద కూర్చునే వాళ్ళు, ఎవడు పాలు ఇచ్చేది, ఎవడు ఇచ్చేది? అందుకని వాళ్ళు జలపానం చేసేవాళ్ళు. ఇంకా అది కూడా దొరకపోతే వాయుభక్షణం చేసేవాళ్ళు. చూసారా బాబు? ఈ రకంగా ఇక్కడ పయహ అంటే వాళ్ళ ఆహారం ఏమిటిది అంటే నెంబర్ 1 పాలు లేదా జలము. స్వామి రామ బిత్తరపోతాడు, గురుదేవా ఏమిటిది మీరు ప్రతిరోజు తీసుకునే ఆహారం ఇదేనా అంటాడు. అదేనా నాయనా అంటాడు. మరి ఎందుకు వాళ్ళకి ఆకలి కాదా? సమాధిలో ఉండేవానికి ఆకలి కాదు, సమాధిలో లేనివానికి ఆకలి వేస్తుంది. సమాధిలో ఉండేవానికి ఆకలి ఎందుకు అయ్యేదండి అంటే ప్రాణ నిరోధం జరుగుతుంది. అది ప్రాణ నిరోధం జరిగినప్పుడు నువ్వు తీసుకున్న ఫుడ్ అట్లే ఉంటుంది. ఈ ఫుడ్ ఎప్పుడు మనకు డైజెషన్ అవుతుంది అంటే ప్రాణం పనిచేయాలి. చూసారా? సింపుల్. నువ్వు వెహికల్లో పెట్రోల్ పోసుకున్నావయ్యా,
నువ్వేం జర్నీ చేయడం లేదు, ఊరికి అట్లా ఉంది కారు, ఇప్పుడు పెట్రోల్ ఖర్చు వస్తుందా? ఏం రాదు. ప్రాణము గనక నువ్వు ఆపగలిగితే నీకు ఫుడ్తో పని లేదు. కానీ నువ్వు ప్రాణాన్ని ఆపలేవు, నీ వల్ల కాదు. అందుకనే ఆహారం మనకు అవసరం. ఈ రకంగా తోతాపురి జలపానము చేసి సిద్ధులు సంపాదించాడు. చూశారా బాబు? తోతాపురి అనగానే కొంతవరకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది చాలామందికి, కానీ అసలైన ఇన్ఫర్మేషన్ స్వామి రామ జీవితంలో దొరుకుతుంది మీకు. స్వామి రామ మీద ఒక బుక్కే కాదు, చాలా బుక్స్ ఉన్నాయి, అవన్నీ రెఫర్ చేసినప్పుడు తెలుస్తాయి. ఏదో బుక్ చదివితే లభించేది కాదు. ఈ రకంగా పయహ అంటే ఏంటంటే పాలు లేదా నీరు. చూడండి, రామ జీవితంలో కూడా మీరు గమనిస్తే రామ చెబుతాడు ఏమిటి వాళ్ళ యొక్క ఆహారం. వాళ్ళ గురువు ఎటువంటి ఆహారం ఇచ్చేవాడు అంటే, ఒక గ్లాస్ పాలు, ఒక కర్రీ, ఒక చపాతీ, అంతే. ఇంకా మళ్ళీ నువ్వు అడగడానికి వీల్లేదు, తినడానికి వీల్లేదు. ఒక గ్లాస్ పాలు తాగాలి, ఒక రొట్టె తినాలి, ఒక కర్రీ తినాలి, ఓవర్. అది కూడా మళ్ళీ ఒక పూటనే, అది కూడా మధ్యాహ్నం పూట తినాలి. ఇంకా ఫుడ్ ఏం లేదు రాత్రి, మళ్ళీ పొద్దున కూడా టిఫిన్ ఏం లేదు. అందుకే వాళ్ళు తపస్సులు చేశారు. మరి మనం ఏం చేస్తున్నాం? బాగా వేడివేడిగా ఇడ్లీలు, చపాతీలు, ఉప్మా, మసాలా దోశ, చూడండి, అందులో మళ్ళీ రోస్ట్ చేసుకొని తినడం. ఈడు గోట్లాగా నిద్రపోవడం. అది చూశారా బాబు? అంటే ఫుడ్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఆధ్యాత్మిక జీవితంలో. నిజం చెప్పాలంటే నా సాధనంతా మీకు 96, 97, 98లో జరిగింది తప్ప ఎప్పుడు ఈ మార్కెట్లోకి వచ్చానో మొత్తం పోయింది. అప్పట్లో నా సిస్టమ్ ఎట్లా ఉండేదంటే, లక్ష్మి తెలుసు, నేను పొద్దున్న నుంచి సాయంత్రం 6:30 వరకు ఏం తినేవాడిని కాదు, కనీసం నీళ్ళు కూడా తాగేవాడిని కాదు. 2 సార్లు మాత్రం టీ తాగేవాడిని అంతే. టీ లేదా కాఫీ పొద్దున ఒకసారి, 4 గంటలకు ఒకసారి తాగేవాడిని, 6 గంటలకు బాగా తినేవాడిని. ఎందుకు బాగా ఆకలేసేది. చూశారా బాబు? అందుకే నేను పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఏకదాటిగా కూర్చునేవాడిని సమాధిలోన. ఈ మార్కెట్లోకి వచ్చామా, అయిపోయింది. దోషపూరితమైన ఆహారం, కల్మషమైన ఆహారం, అధికమైన ఆహారం, ఇంకేమవుతుంది మరి? చూశారా బాబు? నేను హిమాలయాస్లో ధ్యానం చేసేప్పుడు నా పొట్ట ఎట్లుండే చూడండి. అసలు ఈ స్వామి పొట్ట ఉందా లేదా అన్నట్టు ఉండేది. మరి ఇప్పుడు చూశారా బాబు? కాల మహిమ ఇది, పరిస్థితుల మహిమ, అంతే, ఇంకేం లేదు. ఈ రకంగా పయహ అంటే పాలు తీసుకోవాలి. వాళ్ళు పాలు తీసుకునేవాళ్ళు. ఎందుకు పాలు తీసుకోవాలండి అని అంటే, మీకు ఇమ్యూనిటీ లెవెల్ నెంబర్ 1 పెరుగుతుంది పాల వలన. నెంబర్ 2 డైజెషన్ బాగా అవుతుంది. చూసారా బాబు? డైజెషన్ అవుతుంది. తర్వాత మీకు ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయి. ఇక ఎన్నెన్నో మీకు ఫలాలు కలుగుతాయి మిల్క్ వలన. అందువల్ల వాళ్ళు ఆ పాలను ఆహారంగా తీసుకునేవారు. ఇక 4వది రసశ్చమే. రసహ, రసహ అని అంటే ముద్దపప్పు అని కూడా అర్థం ఉంది. రసహ అని అంటే సాంబారు, రసము, ముద్దపప్పు అని అర్థాలు ఉన్నాయి. అంటే మహర్షులు రసం ఎక్కువగా స్వీకరించే వాళ్ళు.
చూసారా బాబు, చాలామంది సాంబార్ తింటారు, రసం తింటారు. ఈ రెండిట్లో ఏది బెస్ట్? రసం బెస్ట్. ఎందుకు అని అంటే రసములో మీకు మంచి డైజెషన్ పవర్ ఉంటుంది. అది ఇప్పుడు మిరియాల చారు అంటారు చూడండి, టమోటా రసము అంటారు. ఇట్లా మనం తిన్నప్పుడు ఏమవుతుందంటే ఆహారం డైజెషన్ అవుతుంది. అందుకని మీరు పప్పు చేసుకున్నా సాంబార్ చేసుకున్నా ఏముండాలి? రసం ఉండాలి. చాలామంది రసం తినరు, పప్పు తింటుంటారు లేదా సాంబార్ తింటుంటారు. మన ప్రోగ్రామ్స్లో కూడా చాలామంది రసం ఎందుకులే స్వామి, పప్పు చేస్తున్నాం కదా, సాంబార్ చేస్తున్నాం కదా అంటుంటారు. నో 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 నో, మీరు కావాల్సిన సాంబార్ తీసేయండి లేదా పప్పు అన్న తీసేయండి, రసం ఇవ్వండి. ఏముంది అక్కడ? రసం మంచిది, హెల్త్ అనేవాడిని. అందువల్ల మీరు రసము బాగా తీసుకోవాలి. ఎవరికైతే మలబద్ధకము, ఇండైజెషను ఇవన్నీ ఉంటాయో వాళ్ళు రసం బాగా తీసుకోవాలి. ఇక ఘృతం చ మే, ఘృతం అని అంటే నెయ్యి. చూసారా బాబు, ఇందాక మీకు పాలలో చెప్పాను, అవే క్వాలిటీస్ ఇందులో కూడా ఉంటాయి. మీరు మిల్క్ తాగుతుంటారు అనుకోండి, వెయిట్లెస్ అవుతారు. ఎక్కువ తాగితే ఇంకా వెయిట్ పెరుగుతుంది. ఎంత తాగాలో అంతవరకు తాగాలి. చూడండి, నాకు ప్రారంభంలో తెలియక నేను పచ్చిపాలు తాగేవాడిని. దానివల్ల ఏం జరిగేదంటే డైజెషన్ అయ్యేది కాదు. చూసారా? అందువలన ఎలా తీసుకోవాలో ఆ ప్రకారం తీసుకోవాలి. మరి ఘృతం వలన ఏమిటిదండి అని అంటే ఎప్పుడైతే నెయ్యి అనేది అన్నంలో పడుతుందో అది పవిత్రమవుతుందంట. అందుకే వేమన అంటాడు, నీతి లేని కూడు దయ్యపు కూడురా. చూసారా బాబు, నీతి లేని కూడు దయ్యపు కూడురా అన్నాడు. అందువల్ల మీరు అన్నం తినేటప్పుడు కంపల్సరీ నెయ్యి వేసుకోవాలి, పెట్టుకోవాలి అక్కడ టేబుల్ మీదనే. ఆ వేసే సంస్కారం కూడా గృహస్థులు తయారు చేసుకోవాలా. వాళ్ళు మర్చిపోయినా అడగాలి. ఎందుకంటే టీవీ చూస్తుంటారు, ఇగో చూడండి వరదలు వచ్చినాయంటండి, ఈ లోపల ఆ నెయ్యి మర్చిపోతారు. నువ్వు అడగాలి, అమ్మ ఆ వరద ఏమిటో కానీ ముందు నాకు ఆ నెయ్యి అని అడిగి తినాలి. ఈ రకంగా నెయ్యి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే చూసారా బాబు, మీకు స్కిన్కు సంబంధించిన వ్యవహారంలో పవర్ఫుల్ ఇది కూడా అంతే. ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయి, రకరకాల బెనిఫిట్స్ ఉంటాయి. ఇక మధు చ మే, మధు అని అంటే తేనె. అసలుకి ఎవడన్నా ఈ రోజుల్లో తేనె తింటున్నాడా? పోయినాయి ఆ రోజులు. తేనె స్వీకరించాలి. మరి తేనె అంటే ఇప్పుడు ఈ మార్కెట్లో కొంతమంది దొరుకుతాయి, మీకు బెల్లం వేసి చేస్తారు. ఆ తేనె కాదు, స్వచ్ఛమైన అడవి తేనె సంపాదించుకోవాలి. ఆ తేనె తీసుకుంటే నీకు ఏమవుతుంది అంటే ఇక చూడండి, దగ్గు, థైరాయిడ్, తర్వాత గొంతుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు తేనె తీసుకోవాలి. కొంతమంది ఊరికే దగ్గుతుంటారు చూడండి. ఆ దగ్గుతున్నప్పుడు ఏం చేయాలంటే తేనె తీసుకోవాలా. అసలు తేనె ఎవరైనా ఇస్తే కదా దగ్గుతుంటే, గో కాఫీ తాగుతావా, నీళ్ళు తాగుతావా అంటారు. వాళ్ళకి ఇవ్వాల్సింది నీళ్ళు కాదు, కాఫీ కాదు, తేనె ఇవ్వాలి. అది తేనె వలన కూడా మీకు ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయి, అంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇండైజెషన్ చూసారా, ఇవన్నీ చాలా బెనిఫిట్స్ ఉంటాయి తేనె వలన. ఇక 7వ కోరిక ఏమిటిది అంటే సగ్దేహి సగ్దిశ్చ మే. స్వామి
మా కుటుంబ సభ్యులంతా కలిసి మేము పంక్తి భోజనము చేయుదుముగాక. చూశారా బాబు, వాళ్ళు రకరకాలుగా వాళ్ళ పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నా ఆనాడు ఏం చేసేవాళ్ళు అంటే మధ్యాహ్నం భోజనము లేదా రాత్రి భోజనము అనగానే పంక్తి భోజనం చేసేవాళ్ళు. పంక్తి భోజనం అంటే ఏమిటిది? అందరూ కూర్చొని తినేవాళ్ళు. ఇది నేను మా ఇంట్లో ఆచారంగా ఉండేది. ఇది నేను ఇంకా బీటెక్ చదవడానికి వెళ్ళినప్పుడే అది పోయింది గంగలో. లేదనుకోండి మా తల్లిగారు, తండ్రి గారు, అన్నలు, వదినలు అందరం కూర్చొని తినేవాళ్ళం. చూశారా బాబు, అంటే పొద్దున్నుంచి మధ్యాహ్నం దాకా, మధ్యాహ్నం నుంచి రాత్రి దాకా నువ్వు బిజీగా ఉన్నా నువ్వు కుటుంబ సభ్యులతో స్పెండ్ చేసేవాళ్ళు. కనీసం తింటూ అయినా ఏవో కొన్ని మాటలు, మంచి మాటలు మాట్లాడుకునేవాళ్ళు. చూశారా బాబు, సగ్దిశ్చమే అంటే పంక్తి భోజనము మేము విజయవంతంగా చేయుదుముగాక. పంక్తి భోజనం చేయాలి. 8వ విన్నపం ఏమిటిది? కోరిక ఏంటంటే సపీతిశ్చమే అని అంటే పంక్తి పానీయము సేవించడం. మరి అప్పట్లో వాళ్ళు రకరకాలుగా తీసుకునేవాళ్ళు, అనేక రసాలు వాళ్ళు తాగేవాళ్ళు. అవన్నీ పోయినాయి. ఇప్పుడు మంచి మంచి రసాలు తాగేవారు. ఇప్పుడు మనం రకరకాల సూప్స్ తాగుతాం. ఆనాడు ఎక్కువగా వాళ్ళు తాగింది ఏమిటిది అంటే రసములు. అంతేకాదు వాళ్లకు అనేక మూలికలు దొరికేవి. చూశారా బాబు, అనేక మూలికలు దొరికేవి. ఆ మూలికలు తాగేవాళ్ళు, ఆ మూలికల రసం తాగేవాళ్ళు. మీకు తెలుసో లేదో, పాదరసం ఉంటుంది. పాదరసం యొక్క జలం అంటే ప్యూర్ పాదరసం ఉండాలి. మరి కల్తీ ఉందనుకోండి, దానివల్ల లేనిపోని రోగాలు వస్తాయి. ప్యూర్ పాదరసం జలం తాగితే రోగాలు పోతాయి. 100% ప్యూర్ చెప్తున్నా నేను. మీకు ఏదో మార్కెట్లోన ఇగో పాదరస లింగం అండి తీసుకోండి అని నువ్వు మళ్ళీ లింగం పెట్టి ఒక గ్లాస్ తాగినావు అనుకో, మళ్ళీ లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి. దట్స్ వై ఐఎమ్ సేయింగ్ దాట్ ప్యూర్ మెర్క్యూరీ లింగం. ఈ రకంగా మీరు పంక్తి పానీయము స్వీకరించేవాళ్ళు, గ్రూపుగా తాగేవాళ్ళు కూర్చొని. ఇక 9వ కోరిక ఏమిటిదంటే కృషిశ్చమే. కృషిశ్చమే అని అంటే మంచిగా వ్యవసాయం చేసేవాళ్ళు, సేద్యం చేసేవాళ్ళు. చూశారా బాబు, ఈనాడు ఉద్యోగాలు చేస్తున్నాం మనం. మరి ఆనాడు ఉద్యోగాలు ఎక్కడున్నాయి? ఎవరికి వాళ్ళు చక్కగా పంటలు పండించేవారు, పవిత్రంగా తెచ్చుకొని తినేవాళ్ళు. అందువల్ల చూశారా స్వామి, మా యొక్క సేద్యము, వ్యవసాయము సమర్థవంతమగుగాక. మేము కష్టపడి మంచి పంటలను పండించుకోవాలి. ఇక 10వ కోరిక ఏంటంటే వృష్టిశ్చమే. వృష్టి అంటే వర్షం. మరి పంటలు పండాలంటే ఏం కావాలా? వర్షం కావాలా. చూశారా, అందుకని స్వామి మాకు వర్షాలు బాగా పడుగాక, సమృద్ధిగా వర్షపాతము మాకు సిద్ధించుగాక అని రకరకాల హవనాదులు కూడా చేసేవాళ్ళు వాళ్ళు. అందులో నుంచి పుట్టిందే వరుణ హోమం. ఈ రకంగా 10వ కోరిక ఏమిటిది అంటే వర్షము మాకు సంప్రాప్తము అగుగాక. జైత్రం చమా. జైత్రం చమా అని అంటే మంచి పంట భూమి మాకు లభించుగాక. పంట పండాలంటే ఏం కాకుండా మంచి పంట భూమి లభించాలి.
అట్లా కాదనుకోండి, చవిటి నీళ్ళలో పోసి భూమిలో వేస్తే ఏమవుతాయి? వేస్ట్ అయిపోతాయి విత్తనాలు. అందుకని స్వామి మాకు మంచి పంట భూమి లభించుగాక, మా భూమి సమర్థవంతంగా పంటను పండించుగాక అని కోరుకోవడం జరిగింది. ఔద్భిద్యం చ మే అని అంటే వృక్షములు మొక్కలు సమర్థవంతంగా పెరుగునుగాక. చూసారా బాబు, ప్రతి ఇంటిలోనూ మహర్షులు వాళ్ళ గృహాలలోన ఏం చేసేవాళ్ళు? చెట్లు పెంచుకునేవాళ్ళు, మొక్కలు పెంచుకునేవాళ్ళు. అసలు వాళ్ళు ఉండేది ఎక్కడ? అరణ్య ప్రాంతంలో ఉంటారు. ఎన్నో చెట్లు ఉంటాయి, ఎన్నో మొక్కలు ఉంటాయి, ఎన్నో వనమూలికలు ఉంటాయి. అవన్నీ ఉన్నప్పటికి కూడా వాళ్ళ పరిసర ప్రాంతములో, గృహ ప్రాంతములో మొక్కలను, ఔషధీ మొక్కలను, వృక్షములను పెంచుకునేవారు. చూశారా బాబు, దైవకృప వలన చూడండి, నక్షత్రవనములో నేను 10 years బ్యాక్, 9 to 10 years బ్యాక్ 27 నక్షత్రాలకు సంబంధించిన వృక్షములు తీసుకొచ్చి చిన్న వృక్షములు నాటడం జరిగింది. మరి ఈరోజు అవి మహావృక్షాలైనాయి. ఎందుకంటే నా చేతులతో చాలా నేను నాటాను. ఈరోజు చూస్తే చాలా చక్కగా పెరిగినాయి. మరి అటువంటి నువ్వు వాతావరణంలో పండుకుంటే ఏమవుతుంది? ధ్యానం చేస్తే ఏమవుతుంది అంటే అదంతా మామూలు గాలి కాదు, అది మంచి ఎనర్జీతో కూడినటువంటి గాలి అది. చూశారా బాబు? కాబట్టి ఇవన్నీ గ్రామాలకు గ్రామాలు, నగరాలకు నగరాలు డెవలప్ చేసుకుంటూ పోతే దేశము ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుంది. మరి ఎక్కడుంది? అంతా రియల్ ఎస్టేట్, చెరువులు ఆక్యుపై చేయడం, ఇంటికి గ్యాప్ లేకుండా కట్టుకోవడం. చూసారా, ఇవన్నీ ఏమిటి పనులు? అందుకనే మరి రోగాలు, వైరస్సులు, నానా అరిష్టాలు వస్తున్నాయి. ఈ రకంగా మీరు చక్కగా 12 కోరికలు అర్థం చేసుకున్నారు. ఈ రకంగా ఆత్మస్వరూపులారా, ఇంతకుముందు మీరు 8 మంత్రాల ద్వారా 98 కోరికలు శ్రవణం చేశారు. 98 + 12 అంటే 110 కోరికలను మీరు చక్కగా శ్రవణం చేశారు. శ్రవణం చేయడం అంటే అర్థం ఏమిటిది? జీవిత ఆచరణకు శ్రీకారం కలుగుతుంది. ఇప్పుడు చాలామంది చూడండి, ఇండివిజువల్ హౌసెస్ కట్టుకుంటారు. వాళ్ళు ఏం చేయాలా? తెచ్చుకోండి, కొన్ని మొక్కలు తెచ్చుకోండి, నాటండి, కొన్ని వృక్షాలు నాటండి, మంచిది అది. ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు బాబు. ఇక ఈ మంత్రములో ఉన్నటువంటి సంస్కృత పరిజ్ఞానం కూడా కొంత తెలుసుకోండి. మొదటి పదము ఊర్కోచమే. ఊర్క్ ఇది జకారాంత పుంలింగ శబ్ద అంటారు. బిషక్ శబ్దవతు, బిషక్, బిషజౌ, బిషజహ. మీకు నమ్మక మంత్రాలు చెప్పాను ఇది. అదేవిధంగా ఇక్కడ ఊర్క్, ఊర్జౌ, ఊర్జహ, ప్రథమా విభక్తి ఏకవచనం. ఇక సూనృతాః, సూనృతః శబ్దః అకారాంత పుంలింగ శబ్దః. సూనృతః, సూనృతౌ, సూనృతాః ప్రథమ ఏకవచనం. ఇక పయః క్షీరం లేదా వాటర్. పయశబ్దః మనశ్శబ్దవత్. పయః, పయసి, పయాంసి
ప్రథమ ఏకవచనం. మనః, మనసి, మనాంసి, ఆ విధంగా పయః చూసుకోవాలి. ఇక రసః, అకారాంతః పుంలింగ శబ్దః. రసః, రసౌ, రసాః, ప్రథమ ఏకవచనం. ఘృతం, ఘృతః, అకారాంతః, ఇది త్రిలింగాలలో ఉంటుంది. మీరు అకారాంతక నపుంసకలింగం తీసుకుంటే ఘృతం, ఘృతే, ఘృతాని. ఏం కావాలి మనకు? ఘృతం కావాలి, అంటే ప్రథమ ఏకవచనం. ఇక మధు, మధు అంటే తేనె అని తెలుసుకున్నారు. ఉకారాంత నపుంసకలింగ మధు, మధుని, మధుని. కొత్త శబ్దం ఇది, గుర్తుపెట్టుకోవాలి మీరు. మధు శబ్ద, ఈ శబ్దం మీద చాలా వస్తాయి మీకు. మధు, మధుని, మధుని. ఇక సగ్దిహి, సగ్దిహి అంటే ఇకారాంతః నపుంసకలింగ ఉంది, తర్వాత ఇకారాంతః స్త్రీలింగ శబ్దం కూడా ఉంది, అంటే మతి శబ్దవతు. మతిహి, మతి, మతయః. సగ్దిహి, సగ్ది, సగ్దయః, ప్రథమ ఏకవచనం. ఇక సపీతిహి, ఇది కూడా అంతే, ఇకారాంతః స్త్రీలింగ శబ్దః. సపీతిహి, సపీతి, సపీతయః, సపీతయః, ప్రథమ ఏకవచనం. ఇక కృషిహి, కృషిహి అన్నప్పుడు ఇకారాంతః స్త్రీలింగ శబ్దః. కృషిహి, కృషి, కృషయః, ప్రథమ ఏకవచనం. వృష్టిహి, వృష్టిహి అన్నప్పుడు ఇకారాంతః స్త్రీలింగ శబ్దః. వృష్టిహి, వృష్టి, వృష్టయః, ప్రథమ ఏకవచనం. జైత్రం, జైత్రః శబ్దః, ఇది కూడా అకారాంతః త్రిలింగ శబ్దాల్లో ఉంటుంది. మీరు నపుంసక తీసుకుంటే జైత్రం, జైత్రే, జైత్రాణి, ప్రథమ ఏకవచనం. ఇక ఔద్భిద్యం చ మే, ఔద్భిద్యం, ఔద్భిద్యః శబ్దః, ఇది కూడా అకారాంతః నపుంసకలింగం తీసుకుంటే మీరు ఔద్భిద్యం, ఔద్భిద్యే, ఔద్భిద్యాని, ప్రథమ ఏకవచనం. ఈ రకంగా ఆత్మస్వరూపులారా చక్కగా మీరు తెలుసుకున్నారు. ఇక రేపు 10వ మంత్రాన్ని చెబుతాను. ఇక మంత్రం వినండి. ఓర్కుచ మే సూనృతాం చ మే, పయశ్చ మే రసశ్చ మే, ఘృతం చ మే మధు చ మే, సగ్దిశ్చ మే సపీతిశ్చ మే, కృషిశ్చ మే వృష్టిశ్చ మే, జైత్రం చ మా ఔద్భిద్యం చ మే, యజ్ఞేన కల్పంతాం. ఫస్ట్ హాఫ్ చూసుకోండి. ఓర్కుచ మే సూనృతాం చ మే,
పయశ్చ మే రసశ్చ మే ఘృతం చ మే మధు చ మే సగ్ధిశ్చ మే సపీతిశ్చ మే. సెకండ్ హాఫ్ చూసుకోండి. కృషిశ్చ మే వృష్టిశ్చ మే జైత్రంచ మా ఔద్భిద్యంచ మే యజ్ఞేన కల్పంతాం. మొత్తం చూసుకోండి. ఓం ఊర్క్షమే సూనృతాం చ మే పయశ్చ మే రసశ్చ మే ఘృతం చ మే మధు చ మే సగ్ధిశ్చ మే సపీతిశ్చ మే కృషిశ్చ మే వృష్టిశ్చ మే జైత్రం చ మా ఔద్భిద్యం చ మే యజ్ఞేన కల్పంతాం. ఇందులో మీరు చక్కగా చెప్పొచ్చు బాబు. ఫస్ట్ హాఫ్ అంతా నీట్గా ఉంటుంది. సెకండ్ హాఫ్ చూసుకోండి. సెకండ్ హాఫ్లో మీకు జైత్రంచమా ఔద్భిద్యం చమే ఉంది. ఇక్కడ లింకప్ అయింది కదా. జైత్రంచమా ఔద్భిద్యం చమే. జైత్రంచమా అని గ్యాప్ ఇవ్వకూడదు, అది పడిపోవాలి. నువ్వు ఎప్పుడైతే జైత్రంచమా సరీసని అన్నావో ఔద్భిద్యం చమే. ఈ రకంగా మీరు చూసుకోండి బాబు. ఇక ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చెప్తున్నాను. చూడండి, టెక్నాలజీ పెరిగే కొద్దీ మనుషులు కలుషితమవుతున్నారు. వాళ్లకు రకరకాల ఆయుధాలు లభిస్తూ ఉన్నాయి. దానితో రాగద్వేషాలకు గురయ్యి క్రోధానికి బలి అయి ఇతరులను టార్గెట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత కొన్ని రోజులకే దీని ప్లస్సులు ఏమిటి మైనస్లు ఏమిటి అని ఒక పెద్ద మీటింగ్ జరిగింది ఇంటర్నేషనల్ లెవెల్లో. అప్పుడు దానివల్ల ప్లస్సులు ఉన్నాయి, ప్రోగ్రెస్ కూడా ఉంది, జాబ్స్ కూడా వస్తాయి, మంచిదే. కానీ దాన్ని చాలా దుర్వినియోగం చేస్తున్నారు అనేది మీటింగ్లో తేలింది. మరి ఏమిటిది, దీనివల్ల పర్యవసానం ఏం తెలుసుకోవాలా మీరు అని అంటే, చూడండి, భార్య భర్త ఉంటారు, ఒక మంచి ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళు ఎంతో హాయిగా ఉంటారు. వాళ్ళ గిట్టని వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఏం చేస్తారంటే భార్య మీద టార్గెట్, భర్త మీద టార్గెట్, పిల్లల మీద టార్గెట్ చేసి ఏఐతో వీడియోలు చేస్తున్నారు. ఏముంది, ఫొటోస్ దొరికితే చాలు, అయిపోయింది వాళ్ళ పని. అందువల్ల రకరకాలుగా చిత్రీకరణలు చేసి, ఇదిగో మీ అమ్మాయి చూడు ఎట్లా ఉందో అని దాన్ని వైరల్ చేయడం, ఇగో మీ అబ్బాయి చూడు ఎట్లా ఉన్నాడు అని వైరల్ చేయడం. చూశారా బాబు, రకరకాలుగా ఇప్పుడు మార్కెట్లో వస్తున్నాయి. ఒకడు గంజాయి తాగుతున్నట్లు కొడుకుని చూపిస్తాడు, వాడు లబో దిబో అంటాడు. ఒక అమ్మాయి ఏదో
రకరకాలుగా శృంగారభరితమైన యాక్టివిటీస్లో ఉంది, పబ్బులో ఉంది అని క్రియేట్ చేస్తున్నారు. చూశారా? కాబట్టి దేన్ని గ్రుడ్డిగా నమ్మవద్దు. సంసారాలు పాడు చేసుకోకండి. అనవసరంగా కుటుంబ సభ్యులను అపార్థం చేసుకొని లేనిపోని కష్టాలు తెచ్చుకోకండి. ఏది వచ్చినా యూ హ్యావ్ టు రెక్టిఫై. నువ్వు పరిశీలన చేసుకోవాలి. సత్యం ఎంత, యథార్థం ఎంత, జరిగిన మోసం ఏమిటి అని తెలుసుకోండి. మీకు ఎందుకు చెప్తున్నానంటే, చూడండి, నార్త్ ఇండియాలోనే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడిందో లేదో దేవుడికి ఎరక, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోలేదు. సరే, ఆ అమ్మాయి ఏం చేసింది? పెళ్లి చేసుకుంది, చక్కగా పిల్లలు కూడా పుట్టారు, ఒకరు ఇద్దరు. చూడండి, ఆ కోపం మనసులో పెట్టుకొని వాడు ఏం చేశాడంటే నేర్చుకున్నాడు. ఆ అమ్మాయి ఫోటోలు చాలా ఉన్నాయి అతని దగ్గర. ఏం చేశాడు? చాలా అసభ్యకరమైనటువంటి పని చేస్తున్నట్లు చిత్రీకరించాడు. దాన్ని ఏకంగా వాళ్ళ ఫ్యామిలీకే పంపించాడు. అది హల్చల్ అయింది, వైరల్ అయిపోయింది. మరి వాళ్ళ ఫ్యామిలీ కొంచెం బాగా సంస్కారవంతమైన ఫ్యామిలీ కాబట్టి ఇమ్మీడియట్గా క్యాచ్ చేశారు, ఇది ఏ పని అని. వెంటనే వాడిని పట్టుకున్నారు. ఎవడైతే చేశాడో వాడిని పట్టుకున్నారు. వాడిని జైల్లో కూర్చోబెట్టి చిప్పకూడదు వినిపిస్తున్నారు. చూశారా? విద్య అనేది మంగళకరంగా ఉండాలా, కానీ ఎట్లా ఉంది? వినాశకరంగా ఉంది. కాబట్టి ఎందుకు చెప్తున్నాను ఈ విషయాలు అంటే, రాబోయే రోజుల్లోనే ఇవన్నీ మీకు వస్తాయి. ఎవరెవరు మార్కెట్లో ఫెమిలియర్గా ఉన్నారో వాళ్ళ మీద ఇవన్నీ దిగుతాయి. ఏది గుడ్డిగా నమ్మొద్దు. అనవసరంగా కుటుంబ సభ్యులను మీరు వేదనకు గురి చేయకండి. అటువంటివి వచ్చినాయంటే గ్యారెంటీ తెలుసుకోండి అదంతా ఏ పనులు అని. ఇమ్మీడియట్గా వెళ్ళాలి, కంప్లైంట్ ఇవ్వాలి, ఏం చేయాలో చేయాలి. అది అంతేగాని ఇతరులను శంకించకండి, బాధ పెట్టకండి. చెప్తున్నా కదా, మీ కాల మహిమ ఇది. ఇదంతా వినాశకాలే విపరీత బుద్ధి. చూశారా బాబు? కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. మీరు ఆ విధంగా బిహేవ్ చేయండి. మంగళహారతి ఇచ్చి వెళ్దాం. అందరూ చెప్పండి. ఓం హ్రీం శ్రీం ఐం ఈం భం క్లీం హంసః. ఓం నమః శివాయ. ఓం రుద్రాయ నమః. ఓం పరమశివులకు మంగళం. పార్వతీ పరమేశ్వరులకు శుభమంగళం. భైరవి భైరవులకు జయమంగళం జయమంగళం. భైరవులకు అష్టభైరవులకు నిత్యమంగళం. దశ మహావిద్యాదేవతలకు అష్టమాతృకలకు మంగళం. మంగళం శుభమంగళం మంగళం ప్రేమ మంగళం.
సహస్ర శివలింగాలకు మంగళం సిద్ధమంగళం సహస్ర శ్రీ చక్ర